సంపూర్ణుడా వాక్యమై బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడా స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతల పొగడే దేవుడాయనే వేడు చుట్టూ భక్తుల మొరలు విని వేడు చుట్టూ భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము బలమైన కోటయును శివాధిపతి
కాలమెల్ల స్తుతించెదము ఆయనే నా సంగీతము. తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించిన యేసయ్యా, తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించిన యేసయ్యా, నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా, నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా, నీవుంటే అది చాలయ్యా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా, నీవుంటే అది చాలయ్యా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించిన యేసయ్యా, తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించిన యేసయ్యా, నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా, నీ వంటి వారు ఇలలో ఎవరు చెప్పమని నువ్వు తెరిచావు కదా, నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా, నీవుంటే అది చాలయ్యా యేసయ్యా, వేరేమి కోరలేదు. చెప్దామని నువ్వు తెరిచి నీవుంటే అది చాలయ్యా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా, నీవుంటే అది చాలయ్యా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా.
చాలు నా బలమైన దుర్గం చెప్దామా నోరు తెరిచి ఆడదామా నీవేనయ్యా. బలహీన సమయం నీ కృప నాకు చాలు నా బలమైన దుర్గం నీవేనయ్యా. నీవు నీడలో నన్ను కాచితివి, నీ ఆత్మశక్తితో నన్ను అవును కదా చెప్దామా నోరు తెరిచి నీ నీడలో నన్ను కాచితివి, నీ ఆత్మశక్తితో నన్ను నీవుంటే అది చాలయా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. నీవుంటే అది చాలయా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. నీవుంటే అది చాలయా యేసయ్యా, వేరేమి చెప్దామా నోరు తెరిచి నీవుంటే అది చాలు యేసయ్యా. నీవుంటే అది చాలయా నా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. తల్లిలా తల్లిలా నన్ను, తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా. తల్లిలా నన్ను, తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా. నీ వంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీలాగా ప్రేమించే వారు అవును కదా చెప్దామా నీలాంటి వారు ఇలలో ఎవరు లేరయ్యా, నీలాగా ప్రేమించేవారు నీలాగా ప్రేమించే వారు ఎవరయ్యా. నీవుంటే అది చాలయా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. ఓ నీవుంటే అది చాలయా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. నీవుంటే అది చాలయా యేసయ్యా, వేరేమి కోరలేదయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. చెప్దామా నోరు తెరిచి నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. కరమును వీడి ఈ భూమికి దిగి వచ్చిన రక్షకుడా, మహిమను వీడి మహిమను వీడి నా వెలనే చెల్లించిన ప్రేమామయుడా. కరమును వీడి ఈ భూమికి దిగి వచ్చిన రక్షకుడా, మహిమను వీడి నా వెలనే చెల్లించిన ప్రేమామయుడా, నీ వెదకి రాలేదని సత్యము నెరిగి నీవే ఆలకి పరుగెత్తితివే. దాసత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచే భాగ్యము నిచ్చితివే. నే వెదకి రాలేనని సత్యము నెరిగి నీవే నాదరికి పరుగెత్తితివే. దాసత్వము నుండి నన్ను విడిపించి తండ్రి అని పిలిచే చెప్దామా నోరు తెరిచి నీవే 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 దేవా, నీవే నీవే నా యేసయ్యా. నీవే నీవే చెప్దామా నోరు తెరిచి
చేతిలో నన్ను చెప్దామా నోరు తెరిచి కంటి పాపలా నన్ను కాచితివే నీ అర చేతిలో నన్ను చివరిసారిగా నోరు తెరిచి నీవుంటే అది చాలయా యేసయ్యా వేరే చెప్దామా నోరు తెరిచి నీవుంటే అది చాలు యేసయ్యా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేనయ్యా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి పాలించు నా యేసయ్యా తల్లిలా నన్ను తండ్రిలా నన్ను లాలించి చివరిసారి చెప్దామా నీ వంటి వారు నీ వంటి వారు ఇలాలో ఎవరు లేరయ్యా నీలాగా ప్రేమించే చెప్దాం నోరు తెరిచి నీ వంటి వారు ఇలాలో ఎవరు లేరయ్యా నీలాగా ఎవరు నీలాగా నన్ను ప్రేమించలేరు యేసయ్యా అందుకే చెప్దామా నోరు తెరిచి నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేనయ్యా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి చెప్దామా నీవుంటే అది చాలయా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి కోరలేనయ్యా ఓ నీవుంటే అది చాలయా చెప్దామా యేసయ్యా వేరేమి కోరలేనయ్యా చెప్దామా నోరు తెరిచి చివరిసారిగా నీవుంటే అది చాలయా యేసయ్యా వేరేమి చెప్దామా చివరిసారి ఒకసారి నోరు తెరిచి నీవుంటే అది చాలయా యేసయ్యా Thank you, Jesus. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గర్వెత్తి నిన్ను నేను కానవాడేను రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడదామా నోరు తెరిచి రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను చెప్పలు కొట్టు వారైద్దామా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా నా ప్రాణనాదా హల్లెలూయా నా యేసునాదా హల్లెలూయా సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ఉంచిన విశ్వాసంతో చెప్దామా సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను సర్వోన్నతుడని సర్వ సంపన్నుడని సాక్షగీతమునే పాడెదన్ సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్షగీతమునే పాడెదన్ హల్లెలూయా
హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గానమాడెదన్. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను రాజుల రాజువని రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నే కొనియాడెదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలమని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని సాగరాన్ని రెండుగా చేసినాడని సాతాను శక్తులను ముంచినాడని. సర్వోన్నతుడవని సంపన్నుడని సాక్ష్య గీతం నే పాడెదన్. సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతం పాడెదన్. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా హల్లెలూయా నా ప్రాణనాదా, ఓ హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని. అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యాలు చేయగలడని. అద్వితీయుడవని ఆది సంభూతుడ ఆరాధించేద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించేద నిత్యము. మెల్లనైన స్వరముతో హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. ఈ నూతన సంవత్సరంలో అద్భుతాలు చేసే దేవుడిగా, ఆశ్చర్య క్రియలు చేయగలవాడిగా ప్రభువా
మా ముందు ఉంచుకుంటున్నాం, మా ముందు నిలుపుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలు. ఎస్, ద ట్రూ వర్షిపర్స్ విల్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఈ సంవత్సరం మమ్మల్ని నిజమైన ఆరాధికులుగా ఉంచు ప్రభువా. లార్డ్, మేక్ అస్ ట్రూ వర్షిపర్స్. అవును ప్రభువా, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. ప్రభువా, అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించే దేవుడవు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోకి నడిపించే దేవుడవు. ఈ సంవత్సరం నీ బిడ్డలు చీకటిలో నుంచి వెలుగులోకి నడుదురుగాక తండ్రి. అసత్యంలోనికి సత్యంలోకి, అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించబడుదురుగాక ప్రభా. ఆ సత్యంలో స్థిరపరచబడుదురుగాక తండ్రి. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు మహోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమా పరిచేదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్ను మహిమా పరిచేదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు ఉండే చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతున్. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నా ప్రాణము నీవే, నా సర్వము నీవే, నా జీవము యేసయ్యా. చెప్తామా? నీవే నా ప్రాణము, సర్వము నీవే నా జీవము, యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ
తండ్రి, వందనాలు నీకు స్తోత్రాలు. నీ ప్రేమ పోల్చలేనిది ప్రభువా. నీ కరుణ, నీ వాత్సల్యత మా ఊహకి అందనివి ప్రభువా. నీవే మమ్మల్ని ప్రేమించినట్లయితే, నీవే మా కృపనివ్వనట్లయితే మేమేమైదుమో ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెప్తూ ఈ వాక్యం మా జీవితంలో ఫలించునుగాక తండ్రి. ఈ వాక్యం మా జీవితంలో ఫలవంతంగా ఉండునుగాక ప్రభువా. మనిషి మాట్లాడితే వ్యర్థము నాయనా, నువ్వు మాట్లాడితే జీవం ప్రభువా. ఆ జీవపు మాటలు ఈరోజు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, స్పీక్ టు us those living words where we can have life in us. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ లేట్గా అయినా టైంకి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. ఎస్, వెయిట్ చేస్తూ ఉన్నాం. అందుకే అన్న లాస్ట్ టైం, ఈరోజు ఫుల్ డబ్బులు వచ్చాయమ్మా. 15 minutes లేట్ అంటే 100 రూపాయలు, అర్ధ గంట లేట్ అయితే 200 రూపాయలు. హల్లెలూయా, ఎన్ని డబ్బులు వచ్చాయో మనకి. ఆమేన్. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మనము ఆత్మీయ జీవితంలో నడుస్తున్నప్పుడు చాలా పనులు దేవుడి కోసం చేస్తాం. వి డూ సో మెనీ థింగ్స్ ఫర్ గాడ్. అవన్నీ మనము చేస్తున్నప్పుడు ఒక్కటి మనం గమనించాలి. ఈరోజు చాలా పరిచర్యలు ఉన్నాయి. చాలామంది దే ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్. చాలామంది దేవుడితో నడుస్తున్నారు. చాలామంది దేవుడి కోసం పని చేస్తున్నారు. కానీ ఒకటి గమనించాల్సిందంటే, ఎప్పుడు మనకి దేవుడి నుంచి ఆశీర్వాదం వస్తుందంటే, ఎప్పుడైతే నీ విశ్వాస జీవితాన్ని బట్టి, నువ్వు చేసే సేవని బట్టి దేవుడు సంతోషంగా ఉంటాడో అప్పుడు నీకు సంపూర్ణ ఆశీర్వాదం వస్తుంది. వెన్ యువర్ లైఫ్ ఈజ్ ప్లీజ్డ్ విత్ గాడ్, వెన్ యువర్ సర్వీస్ ఈజ్ ప్లీజ్డ్ విత్ గాడ్, దెన్ యూ షాల్ బీ ఎ బ్లెస్డ్ పీపుల్. కానీ మనము నైజం ఏంటంటే, మనము నేర్చుకున్న పద్ధతిలో కావచ్చు, మనకు అనుకూలమైన పద్ధతిలో కావచ్చు, మనము దేవుడితో నడుస్తాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నన్ను సంతోషపెట్టే విధంగా నువ్వు నడవాలి అని అంటాడు. బైబిల్లో అనేక మందిని మనం చూస్తే వాళ్ళు దేవుని పెట్టే విధంగా వాళ్ళు నడిచినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క సేవని, వాళ్ళ నడవడికని దేవుడు గుర్తిస్తూ వచ్చాడు. గాడ్ అక్నాలెడ్జ్ దేర్ ఫెయిత్, గాడ్ అక్నాలెడ్జ్ దేర్ వాకింగ్ విత్ గాడ్. ఈరోజు మన ఇష్టానుసారంగా నడుస్తాం. ఎస్, మేము కూడా వెన్ వి స్టార్టెడ్ అవర్ లైఫ్ వీ న్యూ దట్ ఇట్ వాజ్ రాంగ్, బట్ స్టిల్ అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అన్నట్లుగా నడుస్తుండే వాళ్ళం. కానీ దేవుడిని సంతోష పెట్టాలంటే దేవుని మార్గంలోనే నడవాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దేర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్. నిజంగా చెప్పండి, ఓ హోటల్కి వెళ్ళాలి, మంచి బిర్యానీ తినాలంటే మీరైనా కాంప్రమైజ్ అవుతారా? మామూలు హోటల్లో తిందాంలే, ఈ హోటల్లో కూడా బిర్యానీ ఉంది, ఆ హోటల్లో కూడా బిర్యానీ ఉంది, సో ఏదో ఏ హోటల్ అయినా పర్వాలేదు అనుకొని పోతామా? లేకపోతే బెస్ట్ బిర్యానీ తినాలనుకుంటామా? బెస్ట్ బిర్యానీ తినాలనుకుంటాం. అలాగే ఏ దారిలో పోతే ఆ దారి పరలోక రాజ్యానికి దారి తీయదు. యు వాక్ ఇన్ యువర్ ఓన్ వే, దట్ విల్ నాట్ లీడ్ టు ఇటర్నల్ లైఫ్. దేవుని మార్గంలో నడిస్తేనే, దేవుణ్ణి సంతోష పెడితేనే అది నిత్య జీవానికి అది దారిని తీస్తుంది, దారిని చూపిస్తుంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడితో నడవాలని నిర్ణయించుకున్నప్పుడు ఎస్, కొన్ని మనం వదిలేసుకుంటూ రావాలి. మొన్నటి రోజు ఒక మాటను చూసాం. మనము ఆది కాండానికి వెళ్దామండి ప్లీజ్. జెనసిస్ 35 verse 1. ఆది కాండ 35వ అధ్యాయంలో ఇక్కడ ఈ యాకోబుకి దేవుడు చెప్తున్నాడు,
నువ్వు లేచి నువ్వు బేతేలికి వెళ్ళు, అక్కడ ఒక బలిపీఠము కట్టు అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ యాకోబు ఈసావు నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఆయన ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఆ భయంకరమైన స్థితిలో ఉన్న యాకోబు ఆయనకు అర్థం కావట్లేదు. అయ్యా, నువ్వు దీవించబడాలంటే నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. బేతేలు అనే స్థలం ఏంటంటే దేవుని ఆరాధించే స్థలము. ఇట్స్ కాల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఎస్, చదుదాం ఒక్కసారి వాక్యం చదువమ్మా. కీర్తన ఆదికాండం 35 మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా, అక్కడ బలిపీఠము కట్టమని చెప్తున్నాడు. వెంటనే చూడండి, ఒకవేళ యాకోబు వినకపోయింటే ఆయన జీవితం మారేది కాదు. See, God speaks to so many people. దేవుడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు. కానీ అక్కడ ఆశీర్వాదం ఎవరు పొందుకుంటారంటే దేవుని మాటని గమనించి, ఆ దేవుని మాటని విధేయించి, ఆ దేవుని మార్గంలో నడిచే వారే దీవించబడతారు. ఆల్ విల్ నాట్ రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఎస్ అమ్మా. దాని తర్వాత యాకోబు ఏం చేస్తున్నాడు చూద్దాం. 2వ వచనం చూద్దాం ప్లీజ్. వర్స్ 2. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితో, చూడండి, యాకోబు చేసిన పనులు మనం చేయాలి. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దయున్న వారితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధి చేసుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. చూడండి, మొట్టమొదటిగా 3 చెప్తున్నాడు. నీకు ఉన్న అన్య దేవతలను పారేసి మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి అంటున్నాడు. There are 3 things God is telling, which is very important. Purify, put away your foreign gods. నువ్వు ఏ విగ్రహాలను ఆరాధిస్తున్నావు, నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు, అది అసత్యమైతే దాన్ని పక్కకు పెట్టు. Put away your foreign gods. The next word he says is purify yourself. నిన్ను శుద్ధీకరించు. అండ్ 3వది చేంజ్ యువర్ గార్మెంట్స్. నీ యొక్క వస్త్రములను మార్చుకో. అంటే దేవుడు ఏమన్నా తెలుసా, నీ ఆ నీతి వస్త్రాన్ని ధరించు అంటున్నాడు. ఆ నీతి వస్త్రాన్ని ధరించినప్పుడే నీతిమంతుడు దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఇఫ్ యూ హ్యావ్ దట్ డిఫరెంట్ మ్యాంటిల్, అంటే నీతి వస్త్రము అంటే మనం చెప్పాలంటే కొన్ని ప్లేస్లకి ఇప్పుడు స్కూల్లో పిల్లలు వస్తారు, వాళ్ళు స్కూల్ యూనిఫామ్లో వస్తేనే వాళ్ళు స్కూల్ పిల్లలుగా గుర్తిస్తాం, అవునా కాదు? హల్లెలూయా. సో దేర్ ఈస్ అన్ యూనిఫామ్. ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ మామూలు డ్రెస్లో ఉంటే వెంటనే బయట వాళ్ళు పోలీస్ ఆఫీసర్గా గుర్తించకపోవచ్చు, కానీ యూనిఫామ్లో వస్తే అవునా ఈయన పోలీస్ ఆఫీసర్ అని గుర్తిస్తారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యు చేంజ్ యువర్ క్లోత్స్. అంటే నీ యొక్క వస్త్రాలను మార్చుకో. నీ పాపపు వస్త్రాన్ని తీసేసి, నీకున్న మాలిన్యపడ్డ వస్త్రాలను తీసేసి ఆ నీతి వస్త్రాలను ధరించు. అండ్ ప్యూరిఫై. 3 విషయాలు చెప్తున్నాడు. పుట్ అవే యువర్ ఫారిన్ గాడ్స్. అంటే ఏదైతే నేను చెప్పాను, ఏదైతే దేవుడికి ఇష్టం లేదో, ఏదైతే రాంగ్ ఆరాధన పద్ధతులు ఉన్నాయో, యు ప్రే బట్ యు విల్ నాట్ హ్యావ్ రిజల్ట్. నేను చెప్తున్నాను, ప్రార్థిస్తారు కానీ ఫలభరితం రాదు. చెప్పండి, ఏ ప్రార్థన కావాలి? మనకి ఫలించని ప్రార్థన కావాలన్నా, మనకి ఫలించే ప్రార్థన కావాలన్నా? మనకు ఫలించే ప్రార్థన కావాలంటే మనము దేవుడు చెప్పినట్లుగా చేయాల్సిందే. హల్లెలూయా. 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనం మొన్నటి రోజు ఈ మాటను చూసాం. ఏంటి తెలుసా? మన ధైర్యం ఇది. మన ధైర్యం ఏంటంటే మనము దేవుని చిత్తములో ఏమి అడిగినా దేవుడు మనకి ఇస్తాడు అన్నది, దేవుడు మనకి జవాబు ఇస్తాడు అన్నది మన ధైర్యం. హల్లెలూయా. దిస్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. దట్ కాన్ఫిడెన్స్ ఇస్ దిస్, దట్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ షాల్ బీ గ్రాంటెడ్. చదవమ్మా 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనమేనా అది?
ఎస్ ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, చూడండి, ఆయనని బట్టి, ఆయనంటే మన దేవుణ్ణి బట్టి మనకున్న ధైర్యం ఏంటంటే, ఎస్ ఆయన చిత్తానుసారముగా. జాగ్రత్తగా వినండి, అన్ని ప్రార్థనలకి జవాబు రావు. ఆల్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. ఆల్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. ఆయన చిత్తానుసారముగా మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించును. అందుకే యాకోబుకి చెప్తున్నాడు, యాకోబు నీ ప్రార్థన దీవించబడాలా, నువ్వు దీవించబడాలా, నువ్వు ఫలించాలా, నువ్వు విస్తరించాలా, నువ్వు ఫలించి విస్తరించాలంటే నీ యొక్క విగ్రహములని పక్కకి పెట్టు. రెండవదిగా యాకోబు నీ వస్త్రములని మార్చు. మూడవదిగా దావీదుతో అన్నాడు, నువ్వు శుద్ధీకరించుకో, ప్యూరిఫై యువర్ సెల్ఫ్. 15వ వచనం చదువుదాం, అక్కడే 15వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 15వ వచనం, 1 యోహాను 5వ వచనం, 5వ అధ్యాయం 15వ వచనం. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని, మనము ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి, మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. దేర్ ఇస్ అ ప్రాసెస్ టు గెట్ ఆన్సర్ ఫ్రమ్ ద గాడ్. దేవుడి నుంచి నీ యొక్క ప్రార్థనకి జవాబు రావాలంటే ఒక ప్రాసెస్ ఉందండి. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనకి జవాబునివ్వడు. బట్ ఇఫ్ యు నో దట్ హీ హూ హియర్స్ అస్ వాట్ ఎవర్ వి ఆస్క్, వి నో దట్ వి హ్యావ్ ద పిటిషన్స్ దట్ వి హ్యావ్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్. మెనీ ప్రే. ప్రపంచంలో చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఒక క్రైస్తవులే కాదు. బట్ ద క్వశ్చన్ ఏంటంటే, ఆర్ ద ప్రేయర్స్ ఆన్సర్డ్? ఆర్ ద ప్రేయర్స్ ఆన్సర్డ్? ప్రార్థనలకి జవాబు వస్తుందా? ఆ ప్రార్థనకి జవాబు రానంత కాలం మనము నిరాశలో ఉంటాం. ఏం దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు. వెంటనే యాకోబు మనం ఆది కాండంకి వెళ్దాం, 35వ అధ్యాయం. ఎప్పుడైతే ఆయన వెంటనే అది చేశాడో, 3వ వచనం చదువుదాం. 35వ అధ్యాయం 3వ వచనం. ఎస్. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారందరితోను మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి, చెప్తున్నాడు, మీ యొద్ద ఉన్న అన్య దేవతలన్నీ పారేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. మనము లేచి అంటున్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే మనం లేచి, బేతేల్ అంటే చెప్పండి, బేతేల్ అంటే ఏంటి? హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఆరాధించే స్థలము. అంటే ఇవన్నీ తీసేసిన తర్వాతనే నువ్వు దేవుని ఆరాధిస్తే దేవుడు నీకు జవాబునిస్తాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎస్, చదవండి అమ్మా ప్లీజ్. మనము లేచి బేతేలునకు వెళ్ళేదము. నువ్వు బేతేలునకు వెళ్ళేదాము, ఎందుకంటే దేవుడు నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠంను అక్కడ కట్టేదనని చెప్పాను. అలా చూడండి, దేవుడు యాకోబు అంటున్నాడు, అయ్యా ఈ దేవుడయ్యా, బేతేలులో ఆరాధించే దేవుడే నా శ్రమ దినమున నన్ను చూశాడు. హీ వాజ్ అ గాడ్ హూ సా మీ ఇన్ మై ట్రబుల్. హీ సా మీ ఇన్ మై ట్రబుల్. బాబు 3వ వచనం జాగ్రత్తగా వాక్యం వింటూ ఇది మార్చాలా. ఆమేన్. సో నా శ్రమ దినమున దేవుడు నన్ను చూశాడు. ఇన్ మై డిస్ట్రెస్ గాడ్ హ్యాస్ సీన్ మీ అండ్ హీ హ్యాస్ నోన్ మీ. మనము ఎప్పుడు దేవుడు మనతో ఉన్నా లేకపోయినా ఒకసారి మాత్రం దేవుడు మనతో ఉండాలని కోరుకుంటాం. ఎప్పుడు తెలుసా? మన శ్రమ దినమున, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు. ఆ రోజు ఖచ్చితంగా ఎవరు నిలబడపోయినా నా దేవుడు నాతో నిలబడతాడు అని ధైర్యంతో మనం ముందుకు వెళ్తాం. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లుగా యాకోబు చేశాడో, దేవుని మార్గాల్లో యాకోబు నడవటానికి నిర్ణయం తీసుకున్నాడో, అప్పుడు దేవుని ఆశీర్వాదం యాకోబు మీదకి వస్తుంది. 35వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆది కాండం 35వ అధ్యాయం 9వ వచనం. యాకోబు పద్దనరాము నుండి
వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్ష అండర్లైన్ చేసుకోండి, దేవుడు తిరిగి ఆయనకి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించి అతని ఆశీర్వదించెను. ఎవ్రీబడి వాంట్స్ ఎ బ్లెస్సింగ్. ఎప్పుడు వచ్చింది చెప్పండి యాకోబుకి ఆశీర్వాదం? ఎప్పుడైతే ఆయన దేవుడు చెప్పినట్లుగా ఆ 3 విషయాలు చేశాడో, 3 విషయాలు చేసి బేతేల్లో ఆయన ఆరాధించడం మొదలుపెట్టాడో, అప్పుడు ఆయన మీదకి ఆశీర్వాదం వచ్చింది. హీ వాజ్ బ్లెస్డ్. ఎస్, 10వ వచనం చూద్దాం. ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎస్, అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు. ఇక స్థితిని గతిని దేవుడు మారుస్తున్నాడు. ఆ రోజు యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడు. ఈరోజు నిన్ను క్రీస్తులో నూతన సృష్టిని చేస్తున్నాడు. ఆ రోజు యాకోబుని ఇజ్రాయెల్గా మార్చాడు. ఈరోజు నిన్ను నన్ను తన బిడ్డగా దేవుడు చేసుకుంటున్నాడు. ఆ రోజు యాకోబుని ఇజ్రాయెల్గా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి, ఆయన అంధకారంలో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తున్నాడు. ఆ రోజు అసత్యంలో జీవించిన, మోసంలో జీవించిన, దేవుడికి దూరంగా జీవించిన యాకోబుని ఈరోజు దేవుడిలో ఆయనని స్థిరపరుస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ఈ నూతన నిబంధనలో తన ఆత్మనిచ్చి ఆయనని నిజమైన ఆరాధికులుగా దేవుడు నిన్ను నన్ను స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన తర్వాత ఆయన జీవితం మొత్తం మారిపోయింది. హీ వాజ్ ఎ కర్సింగ్ హిమ్సెల్ఫ్. ఎలాంటి స్థితిలో యాకోబును అంటే ఆయన నిందించుకునే స్థితిలో ఉండేవాడు. ఆయన ఎందుకురా ఈ బతుకు, మోసపూరితమైన బతుకు, ఎక్కడికి వెళ్ళినా విజయం లేదు. అక్కడ లాబాన్ దగ్గరికి వెళ్తే లాబాన్ మోసం చేస్తాడు, ఇక్కడ ఈసావు దగ్గరికి వెళ్తే నన్ను చంపాలని చూస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇటు లాబాన్ దగ్గర ఉండలేను, ఇటు నా సొంత దేశానికి వెళ్ళలేను, ఇటు నా అన్న దగ్గర ఈసావు దగ్గరికి వెళ్ళలేను, మా నాన్న దగ్గరికి నేను వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఆయన బేతేలు దగ్గర దేవుణ్ణి కలుసుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన స్థితిని మారుస్తున్నాడు. నువ్వు ఇజ్రాయిల్గా నువ్వు ఉంటావు యాకోబు, నువ్వు భయపడకు. ఆమేన్. 10వ వచనం చూద్దాం, 11వ వచనం చూద్దాం ప్లీజ్. ఎస్, 11వ వచనం 10. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు. చూడండి, ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం? అప్పుడు ఇజ్రాయెల్గా మార్చిన తర్వాత అప్పుడు అన్నాడు, నువ్వు ఫలించెదవు, నువ్వు విస్తరించెదవు. ఈ నూతన సంవత్సరం మీరు ఫలించి విస్తరించుదురుగాక, మీరు దేవుని చేత దీవించబడుదురుగాక. యాకోబుని ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు నిన్ను కూడా అసత్యంలో నుంచి సత్యంలోకి నడిపించునుగాక. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నడిపించునుగాక. తన సాతాను రాజ్యంలో ఉన్న నిన్ను ఆయన రాజ్యంలో నిన్ను స్థిరపరచునుగాక. ఆయన మార్గాలు నీకు తెలియచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దట్ సార్ట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ వి షుడ్ హ్యావ్. ఆ మార్గాలు దేవుడు చెప్పిన, మనం ఏం చేస్తామంటే దేవుడు చెప్తాడు కానీ మనం చెయ్యం. ప్రియమైన వారలారా, మన జీవితం మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు వైపు వెళ్తూ ఉండాలి. ప్రతిసారి నువ్వు ఏం చూసుకుంటావు అంటే ప్రజలు నిన్ను పొగుడుతున్నారా, ప్రజలు సంతోషపెడుతున్నావా అని ఆలోచిస్తావు. హౌ లాంగ్ విల్ యూ ప్లీజ్ పీపుల్, హౌ లాంగ్ విల్ యూ ప్లీజ్ పీపుల్. ఎన్ని రోజులు మనుషులని సంతోషపెట్టే విధంగా నీ ఆత్మీయ జీవితం ఉంటుంది? ఈరోజు దేవుడు అన్నాడు, ఇన్ని రోజులు నాతో నడిచావు, ఇప్పుడు నన్ను సంతోషపెట్టే విధంగా నీ జీవితం ఉండాలి. చాలామంది సేవలో వర్ధిల్లరండి, చాలా పనులు చేస్తారు దేవుడి కోసం, కానీ సేవలో వర్ధిల్లరు. వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే ఉంటారు. ఫైనల్గా నిరాశతో, ప్రభువా ఇంత చేస్తున్నాగా ప్రభువా నీకు, కానీ దేవుడు అంటాడు, ఎస్ నీకు తోచిన పని నువ్వు చేసుకుంటున్నావమ్మా, నాకు అవసరమైన పని నువ్వు చేయట్లేదు. హల్లెలూయా. యాజ్ యు వాక్ విత్ గాడ్, దేవుడితో నడిచే ముందు ఆయన ఎలా నడిపించుకుంటూ పోతాడో మనం నడిపించుకుంటూ పోవాలి. మరి ఈ ప్రయాణంలో
బెండ్లు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. మనం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం ఎక్కడెక్కడు. ఇప్పుడు మనందరం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం ఎక్కడికో తెలుసా? పరలోకానికి అందరం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం. సో మనం ప్రయాణం చేస్తున్నాం. కొంతమంది అంటారు, బ్రదర్ ఈ ప్రయాణంలో కష్టాలు వస్తాయా? ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని సికింద్రాబాద్ వెళ్తున్నారు, స్పీడ్ బ్రేకర్లు రావా? వస్తాయా స్పీడ్ బ్రేకర్స్? స్లో అవుతారా? లేకపోతే అన్ని టైం ఒకటే 100 స్పీడ్లో పోతారా? మరి ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకొని సికింద్రాబాద్ పోతున్నప్పుడు బెండ్స్ వస్తాయా? సందులు వస్తాయా? మలుపులు వస్తాయా? వస్తాయి. ఈ మలుపులని, ఈ సందులని, ఈ స్పీడ్ బ్రేకర్లని అన్నిటినీ దాటుకుంటూ మనం సికింద్రాబాద్ వెళ్ళినట్లే మన జీవితంలో వచ్చే మలుపులని, సందులని, స్పీడ్ బ్రేకర్లని అన్నీ దాటుకుంటూ మనము నిత్య జీవం వైపు వెళ్ళేవారిగా ఉండాలి. నువ్వు వెళ్ళే దారి రహదారి కాదు. యేసుప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళే మార్గం ఇరుకైన మార్గం. చెప్పండి, ఇరుకైన మార్గం. ఆమేన్. ఎస్, కొంతమంది స్పీడ్ బ్రేకర్ రాగానే ఆగిపోతారు. ఎందుకు నాకు దేవుడు స్పీడ్ బ్రేకర్ ఇచ్చాడు? నీ సేఫ్టీ కోసమే. స్పీడ్గా పోతున్నావు అమ్మా, కొంచెం ఆగు, ఇది డేంజర్ జోను, నువ్వు అలాగే స్పీడ్గా పోతే కుప్పగూలు పడిపోతావు అంటే నీ సేఫ్టీ కోసమే స్పీడ్ బ్రేకర్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్. నీకు ఒక షార్ట్ కట్ రూట్ చూపించాలనే ఒక మలుపునిచ్చాడు. అమ్మ అది మొత్తం ట్రాఫిక్ ఉంది, ఇట్టించి పోతే తొందరగా పోతావు, సేఫ్గా పోతావు, ఇట్టించి పో అని చెప్తాడు దేవుడు. ప్రభువా అదేంటి ప్రభువా, అది మంచి రహదారి ఉన్నప్పుడు నానేమో ఈ సందుల్ని తీసుకుపోతున్నావు. మన వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెట్టారు, జీపీఎస్ అంట పెట్టుకొని పోతే చెరువులో పడ్డాడంట. కానీ మన జీపీఎస్ పరలోకం వైపు కాబట్టి మనము గమ్యము చేరేదాకా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. సో మనందరం గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఎంతమంది గమ్యం చేరుతారో తెలీదు. హల్లెలూయా. ఈ గూగుల్ మ్యాప్ రాంగ్ చూపిస్తుండొచ్చు, కానీ యేసు ప్రభు దేవుడిలో నడిచే గూగుల్ మ్యాప్ ఎప్పుడు రాంగ్ చూపించదు, నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది. సందులుంటాయి, ఏమేన్, అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉంటాయి మనకి. ఏమేన్, రెడ్ సిగ్నల్ వస్తుంది, ఆగో. హల్లెలూయా, ఆగు. ఎందుకు రెడ్ సిగ్నల్ ఎందుకు వస్తుంది చెప్పండి? మన సేఫ్టీ కోసమే. గాడ్ పుట్స్ ఎ రెడ్ సిగ్నల్ సమ్టైమ్స్. స్టాప్ మై చైల్డ్, ఆగు. గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు పో, నేను చెప్పినప్పుడు నువ్వు ముందుకు పో, ఈ స్థాయిలో నువ్వు ఆగు, ఇక్కడ ఆగు. మనం పరిగెడతా ఉంటాము కొన్నిసార్లు అది చేసేయాలి ఇది చేసేయాలని పరిగెడతా ఉంటాం. దేవుడు ఆపుతాడు, వెయిట్. చాలామంది సేవకులని ఆయన పనప్పచెప్పే ముందు రెడ్ సిగ్నల్ పెట్టి చాలా సంవత్సరాలు ఆపాడు. ట్రాఫిక్ పోలీసులు కొంత 2-3 నిమిషాలే ఆపుతారు, కానీ మనల్ని దేవుడు ఒక పని అప్పచెప్పే ముందు, కొన్ని చేసే ముందు దేవుడు చాలా సంవత్సరాలు ఆపుతాడు. ఆగు, ఇక్కడ వెయిట్ చేసే ఓపిక చాలామందికి లేదు. హల్లెలూయా. ఎస్. దాని తర్వాత యాకోబు దీవించబడ్డాడు. యాకోబు సంతతి దీవించబడింది. ఆయన ఫలిస్తూ పోయాడు, ఆయన విస్తరిస్తూ పోయాడు. ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. యాకోబు, మనం అబ్రహామును చూస్తే చూడండి, యేసు ప్రభుని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి అండర్లైన్ చేసుకోండి, ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇంగ్లీష్లో చక్కగా ఉంటుందండి. అండ్ హీ హూ సెంట్ మీ ఈజ్ విత్ మీ, ద ఫాదర్ has not left me alone, for I always do those things that please him. ఎప్పుడు దేవుడు నేను విడిచిపెట్టాడు తెలుసా? ఎప్పుడైతే ఆయన చెప్పిన పనులను చేస్తావో, ఎప్పుడైతే ఆయన ఇష్టమైన పనులను చేస్తావో, ఆయనను ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఎందుకంటే యు ఆల్వేస్ ప్లీజ్ గాడ్. చక్కగా ఉంది ఆ మాట.
నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఐ ఆల్వేస్ ప్లీజ్ హిమ్, బికాస్ ఆఫ్ దాట్ ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడని చెప్పాను. యేసుప్రభు ధైర్యం ఏంటో తెలుసా? యేసుప్రభు అన్నాడు, వీళ్ళందరూ ఈ ఫరిసేయులు, ఈ ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళందరూ వదిలేస్తారు ఒకరోజు, ఎవ్రీబడి విల్ లీవ్, కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడు. దాని ప్రతిఫలంగా నేనేం చేస్తున్నానంటే నేను దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా నేను నడుస్తున్నాను. హల్లెలూయా. నీ జీపీఎస్ మార్గంలో, నువ్వు నిత్య జీవ వైపు నడుస్తున్న మార్గంలో కొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది. ఆమేన్. కొన్నిసార్లు తగ్గాల్సి వస్తుంది. ఎస్, యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. హంబుల్, నో ప్రాబ్లం. ఎస్, ట్రీజా పోయింది కాబట్టి ఈ మాట చెప్పొచ్చు. ఆమేన్. 6 days, వారంలో 6 రోజులు షీల్ బి వెరీ బిజీ ఇన్ మేనేజింగ్ 3 schools. 3 స్కూళ్ళు బిజీగా. కొన్నిసార్లు నాకు కూడా టైం ఇవ్వదు, నా ఫోన్ కూడా ఎత్తదు. ఫోన్ ఎత్తినా చెప్పు వెంటనే చెప్పు. అలా 6 రోజులు అంత బిజీగా ఉంటుంది. 7వ రోజు వెనకాల ఎవరైనా వస్తుంటే చైర్లు వేస్తూ ఉంటుంది. 7వ రోజు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ కావాలంటే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తూ ఉంటుంది. నేను పిలిస్తే తప్ప పుల్పిట్ దగ్గరికి రాదు. ఏ రోజు కూడా నేను మైక్ షేర్ చేసుకుంటాను, ఈరోజు మెసేజ్ చెప్తాను అని ముందుకు రాదు. ఒకవేళ ఇస్తే, ఒకవేళ చెప్తే ముందుకు వస్తుంది, లేకపోతే వెనకాల కూర్చుంటుంది. హ్యూమిలిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ విచ్ గాడ్ గివ్స్. మనము తగ్గాలి. తగ్గింపు జీవితం దేవుడికి ఇష్టమైనది అని చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎన్ ఎగ్జాంపుల్. యేసు ప్రభు ఎంత దాకా తగ్గాడంటే శిష్యుల పాదాలు కడిగే దాకా తగ్గాడు. శిష్యుల పాదాలు కడిగే దాకా యేసయ్య తగ్గాడు. అండ్ బైబిల్ వెరీ క్లియర్లీ టెల్స్, గాడ్ హేట్స్ ద ప్రౌడ్ పీపుల్ అండ్ గాడ్ లవ్స్ ద హంబుల్ పీపుల్. ఎవరిని దేవుడు మెచ్చుతాడంట? తనను తాను తగ్గించుకునే వారిని దేవుడు హెచ్చిస్తాడంట. తనను తాను హెచ్చించుకునే వారిని దేవుడు తగ్గిస్తాడంట. ఆమేన్. యేసయ్య ఎక్కడి దాకా తగ్గించుకున్నాడు సిలువలో అంటే, బైబిల్ టెల్స్, ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఆ మాట ఉంటుంది, ఆయన మరణ పర్యంతము దేవుడికి విధేయత చూపించాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఆయన రిక్తుడుగా అయిపోయి, ఆయన మరణ పర్యంతం యేసయ్యని సింపుల్గా నువ్వు చనిపోని పంపించాడు తండ్రి. ఆ పాయింట్ వరకు యేసయ్య తగ్గాడు. ఈరోజు సడన్గా మనలో ఈగో వస్తుంది, సడన్గా మనలో గర్వం వస్తుంది, సడన్గా మనలో మన ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తాం. మోషే కూడా అలాగే ఉన్నాడు. కానీ మోషే ఓ సర్టిఫికేట్ తీసుకున్నాడు దేవుడి దగ్గర నుంచి. ఆ సర్టిఫికేట్ ఏంటంటే, నేను ఈ భూలోకం అంతటిలో ఇంత సాత్వికుడిని నేను చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎ హంబుల్ మ్యాన్ లైక్ దిస్. సంఖ్యాకాండంకి వెళ్దామండి ప్లీజ్. 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 2 విషయాలు దేవుడు మోషే జీవితంలో చూశాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఆమేన్. ఫస్ట్ థింగ్, మోషే ఎందుకు దేవుడు వాడుకున్నాడంటే, హీ వాజ్ ఎ హంబుల్ మ్యాన్. నిన్ను దేవుడు వాడుకోవాలంటే వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ గాడ్ సీస్ ఈజ్ యూ షుడ్ బి హంబుల్. హల్లెలూయా. నువ్వు తగ్గింపు ధనం ఉంటే దేవుడు వాడుకుంటాడు. రెండవది, ఆ తగ్గింపు ధనంతో పాటు మోషేకి ఇంకొక క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీ ఏంటంటే నమ్మకత్వం. 7వ వచనం చూద్దాం. అక్కడే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు.
He is faithful in all my house. రెండు గుణాలు దేవుడు మోషేలో చూశాడు. అందుకే దేవుడు మోషే జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడు. గాడ్ వాస్ ప్లీజ్డ్ విత్ ద లైఫ్ ఆఫ్ మోసెస్ బికాస్ ఆఫ్ దీస్ టూ థింగ్స్. వన్ థింగ్, హీ వాజ్ అ హంబుల్ మ్యాన్. అదర్ థింగ్, హీ వాజ్ అ ఫెయిత్ఫుల్ మ్యాన్. ఒకవైపు తగ్గింపు గల జీవితం మోషే కలిగి ఉన్నాడు, రెండో వైపు నమ్మకమైన వ్యక్తిగా. అందుకే ఆయన నమ్మకంగా ఉన్నాడు కాబట్టి అంత పెద్ద పరిచర్యని దేవుడు మోషేకి అప్పచెప్పాడు. ఎస్, మోషే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిండొచ్చు, బట్ నమ్మకంగా ఉన్నాడు మోషే. ఈరోజు ఈ రెండు గుణాలు చూస్తున్నాడు. యు వాంట్ టు బి ఫెయిత్ఫుల్, నమ్మకమైన వాడుగా, నమ్మకమైన వాళ్ళ కోసం చూస్తున్నాడు దేవుడు. నమ్మకమైన వాళ్ళు ఏంటంటే శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అఫెండ్ గారు. ఒక మాట చెప్తాను. పౌలు ఉన్నాడు, చాలా శ్రమల గుండా వెళ్ళాడు, చాలా శ్రమల గుండా. కొర్రలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, ఏమంటారు సమాజ మందిరంలోంచి వెలివేయబడ్డాడు, చెరసాల్లో ఉంచబడ్డాడు. ఇన్ని చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే చివరిగా, యేసు ప్రభు శ్రమలలో ఇంకేమైనా కొదవగా ఉంటే నాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తాడు. అది నమ్మకత్వం. హీఈస్ నాట్ గెటింగ్ అఫెండెడ్. ప్రభా నీకోసమే సువార్త చెప్తే నన్ను చెరసాల్లో వేశారు, ప్రభా నీకోసమే సువార్త చేస్తే నన్ను వాళ్ళు తీసుకెళ్ళి నన్ను రాళ్లతో కొట్టారు, ప్రభా నీకోసమే నేను సువార్త చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. దేవుడు కంప్లైంట్ చేయలేదు. రిటర్న్గా ఏమంటున్నాడంటే, ఇంకా ఏమైనా శ్రమల్లో ఏమైనా కొదువుగా ఉంటే నాకు ఇవ్వండి ప్లీజ్. దట్ ఈస్ ఫెయిత్ఫుల్నెస్. అది నమ్మకత్వం. దేవుడు అలాంటి నమ్మకమైన వారి కోసం చూస్తున్నాడు. దేవుడు అలాంటి తగ్గింపు గల వారి కోసం చూస్తున్నాడు. చెప్పండి, తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. ఎస్, చాలాసార్లు ఈ వాక్యం వినుంటాం, సో మెనీ టైమ్స్, బట్ వీ డోంట్ ఫాలో. అందుకే అది ఫలించదు మన జీవితంలో. ఓ బ్రదర్, సండే స్కూల్ నుంచి ఈ మాట వింటున్నా నేను. ఎస్, సండే స్కూల్ నుంచి వింటున్నావు, కానీ దాన్ని ఆచరిస్తున్నామా? ఆర్ యు హంబుల్? నువ్వు తగ్గింపుదనంతో స్వభావం కలిగి ఉన్నామా? హల్లెలూయా. ఆ తగ్గింపు లేకపోతే ఎలా దేవుడు హెచ్చిస్తాడు? థియరిటికలీ క్రిస్టియన్స్ ఆర్ పర్ఫెక్ట్, ప్రాక్టికల్ మార్క్స్లో 0, థియరీ మార్క్స్లో 70/70, 30 మార్కులు ప్రాక్టికల్ 0. సో థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఉంటేనే పాస్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అబ్రహామును చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ప్లీజ్. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్యవెన్ని తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని. నీవు చూడండి, దేవుడు అంటున్నాడు ఎవరిని? అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు దేవునికి భయపడేవాడివని ఇందువలన నాకు కనబడుచున్నది. అబ్రహాం, నౌ ఐ నో దట్ యు ఫియర్ గాడ్. నువ్వు మనుషులకు కాదు, దేవుడికి భయపడతావని తెలుసు. అబ్రహాం ఎవరండి? అబ్రహాము దేవుడు అంటే ఎవరో తెలియని వాడు అబ్రహాం. అలాంటి అబ్రహాము దేవుడిని తెలుసుకున్నాడు. దేవుడు తెలుసుకొని ఒక విశ్వాసంలో మాత్రమే నడవలేదు అబ్రహాము విధేయతలో కూడా నడిచాడు. హలో, ఒకవేళ ఎవరైనా మీకు చెప్తుంటే అబ్రహాం విశ్వాసం గురించి చెప్తే, ఎస్, అబ్రహాము విశ్వాసము చాలా గొప్పది, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, చాలా మాటలు అట్లా వింటాం మనం. ఎస్, అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము విశ్వాసాన్ని కనపరిచాడు. కానీ అబ్రహాము ఆ విశ్వాసంతో పాటు అబ్రహాము విధేయతను కూడా కనపరిచాడు. అండ్ ఆ విధేయతని కనపరిచినప్పుడే దేవుడు అన్నాడు, దేవుడు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు అబ్రహాంకి. అబ్రహాము, ఎస్, నవ్ ఐ నో దట్ యు ఫియర్ మీ. ఈరోజు నాకు తెలుసు నీవు నాకు భయపడుతున్నావని. ప్రియమైన వారులారా, విశ్వాసము విధేయత రెండు కళ్ళ లాంటివి.
ఒక కన్ను విశ్వాసం అయితే ఒక కన్ను విధేయత. చాలామందికి విశ్వాసం ఉంది, ఆ వాక్యం విన్నప్పుడు విశ్వాసం వస్తుంది, యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు విశ్వాసులంగా మారుతున్నాం. ఎస్, మంచిదే. కానీ విధేయతలోకి వచ్చినప్పుడే ఎస్, అప్పటి నుంచి అబ్రహాం జీవితం మారిపోయింది. చూడండి, ఆ 22వ అధ్యాయం తర్వాతనే అబ్రహాము నిజముగా దీవించబడ్డాడు. మీరు బైబిల్ చాలా మంచిగా చదివితే, ఎస్, ఒకసారి జెనసిస్ కూడా బైబిల్ స్టడీ చేసాం మనం. సో ఆ 22nd చాప్టర్ తర్వాతనే అబ్రహాము దేవుడి ప్రణాళికలోకి వచ్చాడు, అబ్రహాము దీవించబడ్డాడు. ఎస్, బికాస్ గాడ్ సా హిస్ ఒబీడియన్స్. సొంత కొడుకును కూడా ఆయన చంపడానికి ఆయన వెనుకకి పోలేదు. కొంతమంది అంటారు, దేవుడు చాలా ఏమంటారు, అంత రాక్షసుడా, సొంత కొడుకుని చంపాలని ఆజ్ఞాపిస్తాడా అని అంటారు. లేదు, దేవుడు అబ్రహాము విధేయతని చూడాలనుకున్నాడు. God wanted to see the obedience of Abraham. God wanted to test the obedience of Abraham. ఈరోజు నీ ఒబీడియన్స్ని దేవుడు టెస్ట్ చేసినప్పుడు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? దేవుడు మన ఒబీడియన్స్ని కూడా, మన విధేయతను కూడా టెస్ట్ చేస్తాడు చాలాసార్లు. మన ఫెయిత్ని టెస్ట్ చేస్తాడు దేవుడు. ఆ ఫెయిత్ని టెస్ట్ చేసినప్పుడు నువ్వు పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? అబ్రహాం పాస్ అయ్యాడు. అబ్రహాం పాస్ అయ్యాడు కాబట్టి అబ్రహాము దేవుడిని సర్టిఫికేట్ పట్టుకున్నాడు. దేవుడు అన్నాడు, అబ్రహాము, ఇప్పుడు నాకు తెలుసు నువ్వు నా పట్ల భయపడతావని. సో నా ఆశీర్వాదాన్ని ఇక నేను ఆపను. ఐ విల్ నాట్ విత్ హెల్ యువర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ నౌ ఆన్. ఆమేన్, హల్లెలూయా. ఎస్, బైబిల్ చెప్తుంది, గాడ్ ఆల్వేస్ ఈజ్ అగెయిన్స్ ద వికెడ్. ఎస్, కీర్తన 77:11 వచనం చూద్దామండి. కీర్తన 7:11 చూద్దాం. గాడ్ ఆల్వేస్ హేట్స్ ద వికెడ్ పీపుల్. దేవుడు ఎప్పుడు కూడా దుష్టులని ఆయన నిరాకరించేవాడిగా ఉంటాడనే మాటను చూస్తున్నాం. ప్లీజ్ చదువుదాం ఆ మాటని. Psalm 7:11. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. అయ్యో, తెలుగులో వేరేగా ఉందమ్మా, ఇంగ్లీష్లో చదువుతాను, వినండి జాగ్రత్తగా. గాడ్ ఈజ్ ద జస్ట్ జడ్జ్ అండ్ గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ ద వికెడ్ ఎవ్రీ డే. గాడ్ ఈజ్ యాంగ్రీ విత్ ద వికెడ్ ఎవ్రీ డే. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎయిమ్, మన గోల్ ఒకటే, మన దేవుణ్ణి సంతోషపెట్టాలా. ఇజ్రాయెల్ ప్రజలు చాలా రోజులు ఎడారిలో దేవుడితో నడిచారు. ఈ నడిచిన ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట అంటాడు, గాడ్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్. వాక్యం చదువుదాం. 1 కొరింథీయులు 10:5 చూద్దాం. 1 కొరింథీయులు 10:5 చూద్దాం ప్లీజ్. 1 కొరింథీయులు 5:10 చూద్దాం ప్లీజ్. ఎస్, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరించబడి. చాలా ఇంగ్లీష్లో చక్కగా మాట ఉంది. బట్ విత్ మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఏంటి? ఎక్కువ మంది, మెజారిటీ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. With most of them, God was not pleased. అనేక మంది పట్ల దేవుడు సంతోషంగా లేడంట. దేవుడికి ఇష్టలుగా వాళ్ళు ఉండలేకపోయారు. హల్లెలూయా. ఎప్పుడు అంటూ ఉంటారు చాలామంది, ఎలా బ్రతికామని కాదు, సరే ఎన్ని రోజులు బ్రతికామని కాదు, ఎలా బ్రతికామనేది ముఖ్యం. మీకు బైబిల్లో చాలా సంవత్సరాలు జీవించిన వ్యక్తి ఎవరు తెలుసా? మెతుషెల. ఎవరమ్మా? మెతుషెల. మీకు ఒకటి తెలుసా? మెతుషెల గురించి అదొక్కటే మాట రాయబడ్డది బైబిల్లో. అదొక్కటే మాట, మెతుషెల ఇన్ని సంవత్సరాలు బ్రతికెను అని రాయబడ్డది, అంతే. కానీ అదే వేరే వాళ్ళు కూడా నడిచారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అని నడవడంతో పాటు ఎలా బ్రతికారో కూడా బైబిల్లో దేవుడు రాశాడు. సో హౌ లాంగ్ యూ లివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యూ లివ్ ఈజ్ ఇంపార్టెంట్.
మెతుశెల చాలా సంవత్సరాలు బ్రతికాడు. అదొక్కడే మాట రాయబడ్డది. ఇక దాని తర్వాత మెతుశెల గురించి ఎక్కడ కనపడదు మనకి. హల్లెలూయా. మెతుశెల లాగా లాంగ్ కాదు, లాంగ్ వాక్ కాదు. వాక్ యాజ్ గాడ్ వాంట్స్ యూ టు వాక్. ఇది మన ధైర్యం. మన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తములో ఏం అడిగినా మనం పొందుకుంటాం, దేవుడు వింటాడు అన్నది మన ధైర్యం. నాట్ వాట్ ఎవర్ యు ఆస్క్. నువ్వు అడిగిందల్లా కాదు, నువ్వు ఏది పడితే అది అడిగింది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటని చూపించి నేను ముందుకు వెళ్తాను. ఎస్, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్లీజ్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం ప్లీజ్. ఎస్. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై. అండర్లైన్ చేసుకోండి, దానియేలు నమ్మకస్తుడని. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి ఎలాంటి జీవితం దానియేలు జీవించాడంటే, ఆయన నమ్మకంగా ఉన్నాడు. మొదటగా నమ్మకంగా ఉండడమే కాదు, దానియేలు నమ్మకంగా ఉండటమే కాదు, దానియేలులో ఏ తప్పుని వాళ్ళు ఎత్తి చూపలేకపోయారు. నోబడీ కుడ్ ఫైండ్ an error or fault was found in him. చూడు ఎంత మంచిగా దానియేలు జీవించాడు. నమ్మకంగా ఉన్నాడు. రెండవది, ఆయన మీద ఎవరు నేరారోపణ చేయకుండా బ్రతికాడు. సో గాడ్ వాజ్ ప్లీజ్డ్ విత్ డానియేల్. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఈజ్ గాడ్ ప్లీజ్డ్ విత్ అవర్ లైఫ్స్? దేవుడు మన జీవితాన్ని బట్టి సంతోషంగా ఉన్నాడా? లేకపోతే మనము కొంచెం మనుషులను సంతోషపెట్టే విధంగా, కొంచెం దేవుడిని సంతోషపెట్టే విధంగా ఉన్నామా? వాళ్ళని దేవుడు ఏమంటాడంటే, నులివెచ్చని క్రైస్తవులారా అంటాడు. అంటే మనం అటు చల్లగాలేము, ఇటు వెచ్చగాలేము, ఇటు మనుషులను సంతోషపెట్టము, ఇటు దేవుడిని పూర్తిగా సంతోషపెట్టము. హల్లెలూయా. ఎస్, డిసైడ్ టు ప్లీజ్ గాడ్. అండ్ దేవుడు ఎవరెవరైతే ఆయనని వాళ్ళ జీవితం ద్వారా సంతోషపెట్టాడో దేవుడు సర్టిఫై చేశాడు. దావీదు జీవితం బట్టి చూసి ఈయన నా హృదయానుసారి అన్నాడు. అబ్రహామును చూసి ఈయన నా స్నేహితుడు అన్నాడు. మోషేని చూసి ఈయన సాత్వికుడు అన్నాడు. వెరెవర్ గాడ్ ఫౌండ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ప్లీజింగ్ టు హిమ్, ఈ సర్టిఫైడ్ దెమ్. సర్టిఫైడే కాదు, వాళ్ళని ఆశీర్వదిస్తూ వచ్చాడు, వాళ్ళని ఘనపరుస్తూ వచ్చాడు, వాళ్ళని హెచ్చిస్తూ వచ్చాడు. వాళ్ళ జీవితాల ద్వారా దేవుని మహిమపరుస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితాలు కూడా అలా ఉందాం. యాకోబుకి చెప్పాడు, నీ అన్య దేవతలని పక్కకు పెట్టు, నీ వస్త్రములను మార్చుకో, నిన్ను శుద్ధీకరించుకో. అప్పుడు దేవుడు యాకోబు నుంచి ఇజ్రాయెల్గా మార్చాడు. అప్పుడు దేవుడు నువ్వు ఫలించి విస్తరించు అని వాగ్దానం ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. ఆయనకు అనేకులకు దీవెనకరంగా ఆయన అయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నీ జీవితం, నా జీవితం అలా ఉండును గాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, వి గివ్ యూ గ్లోరీ, వి గివ్ యూ హానర్, వి గివ్ యూ ప్రైజ్. ఓ రీబాలా ఖాందర్, థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Oh, Rabalaka Handaraba Shikaraba. Thank you, Lord. Thank you, Father. Thank you, Jesus. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం, మన జీవితాలను చూసుకుందాం. ఆరోగ్యం బ్రదర్ ముందుకు రావాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎస్, మన జీవితాన్ని దేవుడి వైపు సరి చేసుకోవడానికి చూద్దాం. మన జీవితాలని దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం.
చాలాసార్లు మన ఇష్టానుసారంగా జీవిస్తూ కేవలం నోటి మాటలతో పెదవులతో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, కానీ నీ హృదయం దూరంగా ఉంది. అది నువ్వు గమనించుకోలేదు. నేను పాటలు పాడుతున్నాను కదా అనుకుంటున్నావు, నేను దేవుని స్తుతిస్తున్నాను కదా అనుకుంటున్నావు, కానీ నీ హృదయం దేవుడికి దూరంగా ఉంది. యువర్ హార్ట్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. యు ఆర్ వర్షిపింగ్ హిమ్ ఓన్లీ విత్ యువర్ లిప్స్. లిప్ సర్వీస్ దేవుడికి వద్దు. నీ హృదయంలో నుంచి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా వందనాలు. నిసాగేద యేసునితో నా జీవిత. మళ్ళీ చెప్దాం. నిసాగేద యేసుని. నాగరాజ్ బ్రదర్ ముందుకు రండి ప్లీజ్. యేసుతో గడిపేరా, యేసుతో జేమ్స్ గారు అంటారు. యేసుతో నడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, మానోకు వరసాగేదా. నిసాగేద యేసునితో నా జీవిత. నిసాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగేదా, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా. నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, క్రీస్తుకై హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా, నిసాగేదా యేసునితో నీ జీవిత కాలమంతా. యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, వలె సాగేదా, సాగేద యేసుతో నా జీవిత కాలమంతా. సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపే, యేసుతో గడిచేదా.